हाँ भाई जरा देखो इधर पुट्टी है बोलकर कैसा तो भी गाड़ी चलाते बैंक के बड़े लोग వీడు 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 ముందు చూడు ఎటు చూస్తున్నావు స్టార్ట్ చేద్దాం ఈరోజు ఫస్ట్ అయితే ఈ గల్లీల నుంచి బయటపడాలి మామూలు ఉండదు ఇక్కడ కాన్సన్ట్రేషన్ కొద్దిగా దెబ్బతిన్నా కానీ బొగ్గే మన వాళ్ళు అంతా ఏమంటారు రాజుల్లాగా వస్తారు వీడు వీడు పని చేస్తున్నా బదిలోది మెల్లిగా పోడు కట్టుకుంటూ వెళ్ళిపోతుంది మంచిగా కొద్దిగా బయట పడ్డామంటే హ్యాపీగా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. చాలా రోజులు అయింది అసలు వీడియో వేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ కుదురుతుంది. లాస్ట్ టైం అయితే యాక్చువల్గా మైక్లు ఉండే కానీ మాట్లాడలేదు. ఇది ఫస్ట్ అనమాట మా ఫస్ట్ టైం మాట్లాడడం నేను. ఓకే ఈరోజైతే కొద్దిగా బయటికి వెళ్దామని చాలా రోజులు అయింది వీడియో చేయక చేద్దామని చెప్పేసి బయటికి వచ్చిన. యాక్చువల్గా మార్నింగ్ ప్లాన్ ఉండే కానీ మార్నింగ్ మా ఫ్రెండ్స్ వచ్చేసి క్రికెట్ ఆడదాము అసలుకి వచ్చేదే వీక్లో ఒక్కరోజు హాలిడే ఆ రోజు కూడా బయటికి వెళ్తే ఎలా అంటే సరే మార్నింగ్ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రికెట్ ఆడా. అండ్ ఇప్పుడే ఈవినింగ్ కొద్దిగా ఫ్రీ అయ్యి బండి క్లీన్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. అరౌండ్ ఎంత టైం అవుతుంది యాక్చువల్లీ 5:30 స్టార్ట్ చేసామంటే 6 వరకు చీకటేం కాదు కొట్టేయచ్చు ఒక వీడియో. సరే పెద్దగా నా గురించి అయితే ఇంట్రొడక్షన్ ఏం లేదు. నేను కూడా వీక్ డేస్ మొత్తం జాబ్ చేయడం ఒక రోజు ఏదో ఒక రోజు ఒక ఇట్లా మామూలు టైం దొరికినప్పుడు మాత్రం వీడియోస్ చేస్తూ ఉంటా. జస్ట్ మనం ఏం పెద్దగా గొప్ప వీడియోలు అని కాదు కానీ డైలీ వ్లాగ్స్ లాగా తీస్తా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట ఇట్లా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నా కానీ చాలా భయం వేస్తుంది. ఎట్లా అంటే స్టార్ట్ చేయాలని భయం కాదు కానీ లైక్ ఏమనుకుంటారో పక్కన ఏమనుకుంటారో ప్రజలు ఏమనుకుంటారో అని ఒక భయం ఉండేది నాకు. ఓకే మళ్ళీ ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతానా రెగ్యులర్గా వీడియో పెట్టగలుగుతానా అని బాగా భయం ఉండేది. ఇక ఎవడేమనుకుంటే బొచ్చు మనకేం చేసేది లేదు కదా అని చెప్పేసి ఇలా స్టార్ట్ చేసిన ధైర్యం చేసుకొని. నా పేరు చెప్పలేదు కదా, నా పేరు వివేక్. పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఇంట్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ అమ్మో మాకంతా లేదులే. ఓకే సో నేను కూడా లైక్ వీక్ డేస్ మొత్తం ఆఫీస్, వీకెండ్స్లో సండే ఒకరోజే మాకు వీకెండ్ అంటే ఇక సాటర్డే కూడా ఆఫీస్ ఉంటుంది. సండే ఒకరోజు ఇక అట్లనే లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటాం అన్నమాట. ట్రాఫిక్ రూల్స్ కొద్దిగా బ్రేక్ చేసినాం, సారీ ఏమనుకోవద్దు. ఈ కారుడు వల్ల దరిద్రుడు చూసుకోలేదు, సారీ. ఓకే ఏం కాదులే, ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కాకుండా చూసుకుంటే సరిపోద్ది. भाई जरा देखो इधर पुट्टी है बोलकर कैसा तो भी गाड़ी चलाते बैंक के बड़े लोग. సరే ప్రజెంట్ ఇది వచ్చి ఏరియా వచ్చేసి విప్రో సర్కిల్ అంటారు. నేను గౌల్దూడి నుంచి అయితే బయటికి వచ్చిన ఈరోజు ఇట్లానే ఫ్రెండ్ కలవడానికి బయటికి వెళ్తున్నా. ఓకే షో చేస్తున్నా. సో లెఫ్ట్ ఫ్రీ కాబట్టి మనం కొద్దిగా అట్లా వెళ్దాం ఈరోజు. ఇండికేటర్ అనేది ఇచ్చినాం మనం. ఇండికేటర్ ట్రాఫిక్ రూల్స్ని కొద్దిగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ వీడియోలోనే ట్రాఫిక్ రూల్స్ ఏం ఫాలో అవ్వలేదు అని చెప్పేసి ఫీల్ అవుతున్నా కానీ మీరు కూడా ఏం మనసులో పెట్టుకోకండి, అప్పుడప్పుడు అవుతుంటాయి. మీరు కూడా ఏదైనా స్టార్ట్ చేయాలంటే భయపడకండి. రీజన్ చెప్తా ఎందుకు భయపడద్దని. నువ్వు స్టార్ట్ చేద్దామని చెప్పేసి భయపడుతూనే ఉన్నావు అనుకో, భయపడుతూనే ఉంటావు. ఇక లేదు ఏదైతే అది అవుతుంది, స్టార్ట్ చేద్దాం తర్వాత అయ్యేది చూసుకున్నాం అనుకున్నాం అనుకో, ఒక్కరోజే భయపడుతూ బ్రతకడం అయితే గలీస్తురా బాబు, బ్రతకొద్ది అట్లా. ఆ పని బంద్ చేయాలి, నేను చెయ్యనని ఒప్పేసుకోవాలి. చేద్దాం అని చెప్పేసి మనసులో పెట్టుకొని బాధపడడం అయితే నిజంగా వరస్ట్. నేను కూడా 2 రోజులు అట్లనే భయపడ్డా, అయ్యో ఎవడేదో అనుకుంటాడని. బొచ్చుగాడు ఎవడేం చేయడు మనకి, లాస్ట్కి మన డిసిషన్, మన డబ్బులు, మన ఎంజాయ్మెంట్ అంతే. ఓకే
ప్రజెంట్ అయితే ఇదే ఫస్ట్ వీడియో. మేబీ నాకు తెలిసి కొద్దిగా సెట్టింగ్స్ అడ్జస్ట్ చేయాలి. అంటే నేను ట్రయల్ కూడా చేయలే, డైరెక్ట్ ఏమంటారు చూసుకొని అయ్యేది అవుతుంది అని చెప్పేసి. మరి ఇంత వరస్ట్ కూడా ఉండొద్దు స్టార్ట్ చేసేటప్పుడు, కొద్దిగా చూసుకొని స్టార్ట్ చేయాలి మీరు. ఓకే, ఫస్ట్ టైం కదా కొద్దిగా ఇబ్బంది అవుతుంది హెల్మెట్ వల్ల. కొద్దిగా మన ఫేస్కి అసలు ఎక్సెల్ హెల్మెట్ యూజ్ చేయాలి సైజు. బట్ ఈ ఆఫ్లైన్ స్టోర్లో ఇదే దరిద్రం. ఆన్లైన్లో మనకు నచ్చింది ఉంటారు, అదే ఆన్లైన్ ప్రిఫర్ చేస్తారు ప్రజలు. షాప్కి పోతాము, షాప్కి పోగానే ఏం చెప్తాడు హెల్మెట్లా బాయ్ ఆజాతా బాయ్ అంటాడు. పైసలు కట్టేది మనం, అది ఒకసారి ట్రయల్ చేసుకుంటాము. ఒక రోజు కోసం మనం చూసినా వచ్చింది బాగుంది కదా అని తీసుకున్నా. తర్వాత ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మనము ఏమంటారు కెమెరా అవన్నీ సెటప్ స్టాండ్స్ అన్నీ అతికిచ్చేసినాం టైట్గా. సో అది ఇప్పుడు రిప్లేస్ చేసినా అని వెనక్కి తీసుకోవాలంటే తీసుకోడు. ఎందుకు లేవంతా గొడవ పట్టుకోవడం, ఎందుకు హారాన్ని కొడుతున్నావు అంతా? చెప్పు ఏంది నీ బాధ? పో ఇళ్ళకేసి పో. హారన్ కొడితే ఇరిటేట్ చేస్తుంటారు అనమాట. అది రా ఇటుతున్నావు. సో హెల్మెట్ గురించి మాట్లాడుతున్నా. ప్రజెంట్ మనం వచ్చేది నేను ప్రజెంట్ యూజ్ చేసేది వచ్చేసి స్టీల్ బర్డ్ SBH 61 మోడల్ వచ్చేసి యూజ్ చేస్తున్నా. క్వాలిటీ చూస్తే పర్లేదు, క్వాలిటీ కంపేర్ టు వేరే హెల్మెట్ చూసుకుంటే క్వాలిటీ అయితే బెస్టే. నాకు వచ్చేసి ఇది వచ్చేసి కాస్ట్ అరౌండ్ 3800 అట్లా పడుతుంది ఆఫ్లైన్ స్టోర్లో. ఏంది బాగా ఎట్లా నవ్వుతుండు, ఫస్ట్ డే కదా జర. అయితే స్టీల్ బర్డ్ SBH 61 యూజ్ చేస్తున్నా. ఇది వచ్చి స్టోర్లో ఉన్నా. దీని ప్రైస్ వచ్చేసి 3800 అట్లా పడుతుంది. కంపేర్ టు ఆన్లైన్లో చూసుకుంటే 3500 సంథింగ్ అలా ఉంది. బట్ కానీ ఏం చేస్తాం, మనకు అర్జెంటుగా ఏదో పీక్ పడేద్దామని అట్లా కొన్నాము. తర్వాత 10 రోజులు ఖాళీగా కూర్చున్నాము, ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. సో ఇదనమాట. హెల్మెట్ అయితే బాగా అంటే లైక్ మన పెద్ద ఫేస్ పెద్ద కట్అవుట్ కదా. సో మనం కొద్దిగా మన సైజ్ బట్టి తీసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పిన యాక్చువల్గా, అదే నాకు ఈ సైజు రాదురా నాన్న, వెళ్ళొద్దు ఎక్సెల్ ఇవ్వరా అంటే వెళ్ళిచ్చిండు. అసలు చెంపలంతా బాగా ప్రెస్ అవుతున్నాయి. కంఫర్ట్ అయితే పర్లేదు, అంటే కంఫర్ట్ అంటే పర్లేదు అంటే లైక్ ఒక షార్ట్ రైడ్స్కి పర్లేదు, కానీ లాంగ్ రైడ్స్ కనుక్కుంటే ఇబ్బంది అయిపోద్ది. బాగా హెడ్ పైన పెయిన్ వచ్చేస్తుంది. ఫ్యూల్ కూడా కొట్టుకోవాలి కదా, ఫ్యూల్ లేదు. ఇండికేటర్ వేసినాం మనం, సారీ కొద్దిగా లేట్ చేసినాం, ప్లానింగ్ లేదు మనకు. కొద్దిగా ఫస్ట్ టైం కదా, కొద్దిగా గడబడి అవుతుంది, కానీ మేనేజ్ చేసుకోవాలి. ఎంత పెట్రోల్ కొట్టాలి, ఎంత కొడదాం చిచ్చా? ఖాళీగా ఉన్నావా? ఏడ ఖాళీ ఉందిరా పోయి, ఏడు ఖాళీ ఉందా? ఖాళీ ఉన్నట్టుంది. బాయ్ రమ్మన్నాడు. फुल टैंक, हाँ थोड़ा ऊपर से मारो, ऐसा मारो, हाँ हाँ 0, हाँ मारो भाई, बढ़िया. కొన్ని నెలల దాకా ఏం కాదు, కానీ 15 రోజులు ఫ్రీగా తిరగచ్చు. మళ్ళీ ఇక్కడ రావడం పోవడం అమ్మ ఇబ్బందిగా. ఏది కూడా చెక్ చేసుకోవాలి, కానీ వద్దులే, మళ్ళీ తర్వాత చేసుకుందాం. సరే మెల్లిగా చూసుకోవాలి. ఇక్కడ పిచ్చి కొడుకులు ఎక్కువ ఉంటారు, అట్లనే ఇట్లా చూసుకొని వెళ్ళిపోయినామంటే సేఫ్గా. ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక ఫీలింగ్ అనేది బాగుంటుంది. ఏంటంటే ఆ రైడింగ్ ఫీలింగ్ అనేది లైక్ ఎక్కువ అనుభూతి చెందొచ్చు అనమాట. అందుకే చాలా రోజుల నుంచి వెయిట్ చేసి మరీ తీసుకున్నా. ఓకే, ఆ ఫీలింగ్
నిజంగా కంపేర్ టు అదర్ బైక్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్ రాయల్ ఎన్ఫీల్డ్ అంతే. అదర్ ఫీలింగ్ కూడా బాగుంటుంది. అండ్ అంటే రైడింగ్ ఫీలింగ్ మంచిగా కంఫర్ట్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి దారుణంగా కొనిస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ కూడా. అబ్బా ఏంద్రా బాబు అన్నట్ల. కేటీఎంకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అంటే కేటీఎం అప్పట్లో వచ్చేసి చెప్పరి అన్నారు కదా, అంటే కేటీఎం బైక్స్ అనట్లేదు నేను, మన వాళ్ళు అట్లా దాన్ని పోర్ట్రే చేసిర్రు అనమాట. మంచి బైక్ అది, స్పోర్ట్స్ బైక్ అది. ఎన్ఎస్ కూడా, ఎన్ఎస్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి అబ్బా బైక్ రా బాబు అది. దాన్ని కూడా ఏదేదో వేసేసారు. ఓకే, ప్రజెంట్ అయితే మనం పోయి మా ఫ్రెండ్ కలిసి జర కాఫీ ఇట్లా తాగేసి అలాగే బావ దగ్గరికి కూడా పోవాలి. ఎక్కడో చూసా ఎక్కడ చూసా ఇక్కడ సైడ్ చూసే ట్రామ్ బైక్. ఇది కూడా ఫస్ట్ ఆప్షన్ అనమాట. లైక్ ట్రామ్ చూద్దాము, ట్రామ్ చూసినాక హోండా సిబి 350 చూద్దాం అనుకున్నా. ఈ రెండు తర్వాత ఎన్ఫీల్డ్ అనుకున్నా యాక్చువల్గా. కానీ ముందు నుంచి ఎప్పటి నుంచో ఎన్ఫీల్డ్ తీసుకుందామని ఇట్లా ఉండే. కాకపోతే లాస్ట్ మూమెంట్లో కొద్దిగా ఆప్షన్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఒకసారి ట్రయల్ చేద్దాం చూద్దామని. ఒక మూమెంట్కి వచ్చేసినాక రాయల్ ఎన్ఫీల్డ్ అంతే. అదిగా లైక్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా తక్కువనే కాదు, కానీ అవి కూడా మంచి ఏమంటారు లైక్ మార్కెట్ ఉన్న బ్రాండ్సే. ప్రజెంట్ అయితే రిగ్రెట్ ఎప్పుడు కాలేదు కానీ రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నాను. కాకపోతే ఒక్కసారి అంటే నేను ఆల్రెడీ ట్రాంప్ అయితే టెస్ట్ రైడ్ చూసిన ఫ్రెండ్స్ దగ్గర ఉండే 2-3 డేస్ తీసుకొని పెట్టుకొని చూసిన. సస్పెన్షన్ అయితే కంపేర్ టు అదర్ బైక్స్ ట్రాంప్ అయితే చాలా బెస్ట్. మామూలుగా కాదు అసలుకి, ఒక ఫీలింగ్ ఉంటుంది. సస్పెన్షన్స్ మామూలు కాదు అసలుకి, మామూలుగా. దానికైతే 10/10 ఇచ్చేయచ్చు ట్రాంప్లో. అండ్ హోండా సిబి అయితే ట్రయల్ చేయలేదు ఎప్పుడు. ఒకసారి అనుకున్న ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడైనా పోయి టెస్ట్ రైడ్ చేద్దాం చూద్దాం ఎలా ఉంది. తీసుకునే ముందు ఈ బైక్ తీసుకునే ముందు అనుకున్నా, కానీ కుదరలే. మనకంతా బిజీ పర్సన్ కదా మనం, సో చూడలేదు. తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకోవాల్సి వచ్చింది. స్టార్ట్ చేద్దామని మస్తు రోజుల నుంచి అనుకున్నా, ఇట్లా వ్లాగ్స్ చేద్దామని. అంటే యాక్చువల్గా వ్లాగ్ అనే ప్లాన్ ఎప్పటి నుంచి ఉంది, బైక్ తీసుకున్నాక వచ్చిన ప్లాన్ అయితే కాదు. కాకపోతే ఓ షట్ బ్యూట్ వస్తుంది ఫీలింగ్ అయితే హ్యాపీగా. ఈ ఫీలింగ్ అదే ట్రాంప్లో కూడా రాకుండేనేమో అంటున్నా. అంటే నాకైతే ఇప్పుడు అంత అనిపించలేదు ట్రాంప్, కానీ రాయల్ ఎన్ఫీల్డ్లో మస్తు అనిపించింది. ఇక్కడ సిబి 350 మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు రాయల్ ఎన్ఫీల్డ్ గట్టి పోటీ ఇస్తుంది 350 అది కానీ మనం ఎప్పుడు దేన్ని నమ్మలేదు. అరే మనం ఇటు వాళ్ళు. అండ్ ఇదే మన హెల్మెట్ షాప్ వేగా అండ్ యాక్జోర్ ఉంది కదా. ఓకే, మనం హెల్మెట్ ఇన్నే ఉన్నాం. బొచ్చుగాడు భయ్యా అచ్చా లగ్తా భయ్యా, కంఫర్ట్ దేకో భయ్యా, లోపల స్పంజ్ భయ్యా అన్నాడు. బాగుంది కదా అని అప్పటికి ఒకసారి ట్రయల్ చేసినాం, చూసినాం, వేసుకున్నాం, తీసుకున్నాం. తర్వాత ఏమో ఇప్పుడు చెంపలు లాగుతున్నాయి, తల లాగుతుంది రా బాబోయ్. అంటే మామూలుగా అంటే సైజ్ చేంజ్ చేయాలి, అంటే తర్వాత చేంజ్ చేస్తా చూద్దాం. అంటే వాడేం చెప్పిండంటే బ్రో వాడుతూ ఉంటే కొద్దిగా ఫ్రీ అయిపోద్ది, అప్పుడు మీరు బాగా కంఫర్టబుల్గా యూజ్ చేయొచ్చు అన్నాడు. సరే చూద్దాం ఏం చేద్దాం. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ది నాకు ఇంకో హెల్మెట్ ఉంది, బట్ దానికి హాఫ్ ఫేస్ అనమాట. అది వచ్చేసి ఫుల్ ఫేస్ కాదు. సో చిన్న మౌంట్ పెట్టడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మళ్ళీ తర్వాత వేరే ఈ ప్రజెంట్ వాడుతున్న స్టీల్ బడ్ హెల్మెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు బిర్యానీ పెట్టినా అదే అనుకుంటా. ఏంద్రా బాబు ఇంతకుముందు అది పోయింది. లైటా ఎందుకు సిగరెటా? కాలుతున్న పురుగులు అంతా ఎన్నో ఉండరు రా భయ్, మన చుట్టుపక్కలనే ఉంటారు. బాయ్ బాయ్. లాస్ట్ టైం ఇట్లనే వచ్చినప్పుడు ఏమైందంటే
ఫ్లైఓవర్ గీన్ దాకా ఉంటుంది కదా, ఎక్కి దిగిద్దాం అనుకున్నా. మా తోడు మళ్ళీ రిటర్న్ రావాలంటే పలిగిపోయింది. మనం అంటే మరీ లాంగ్ కాదు, వీడికి మధ్య నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, యా ట్రాఫిక్ వీకెండ్స్లో అంతగా అనిపించదు ఎందుకో. అంటే ఒక టైంలో పీక్లో ఉంటుంది కానీ లేదా నాకైతే అంత పెద్ద ట్రాఫిక్ ఏం అనిపించలేదు. ఒక మంచిగా వెళ్ళిపోతున్నాం. వీడియోడు ఇడియట్ వాడు. బాగా జర వెయిట్ చేయండి. ముందు చూడు ఎటు చూస్తున్నాం. ఫోన్ చూసుకుంటే మెల్లగా నడుస్తే నేను ఇట్లానే వెళ్దా. నిజంగా అంటే అనిపిస్తుంది ఒక్కోసారి, అయ్యో అలా వెళ్ళకూడదు, అది తప్పు కదా అనిపిస్తుంది. ఆ డ్యూడ్ మంచిగా పక్కన ఫోన్ చూసుకుంటే వానికి కామెంట్ చెప్పినట్టు చెప్తున్నాడు. వాడు ఏదో దీన్ని ఎన్నుకుంటూ మెల్లి ఒక లైన్లో ఫాలో వెళ్ళిపోతున్నాడు. సరే వైన్స్ రో బాబోయ్. ఓకే ఓకే, సరే ప్రజెంట్ అయితే వచ్చేసాం మనం. ఇది వచ్చేసి మైఫిల్. మనం ఇక్కడ దీని ఆపోజిట్లో ఒక రోడ్ ఉంటుంది, ఆ రోడ్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. కాకపోతే ఇక్కడ యూటర్న్ లేదు, సో ఇంకొద్దిగా ముందుకి మన ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఓకే సరే చూద్దాం ఎంత దూరం పోతుందో. యా మనం ఈ రోడ్ వెళ్ళాలి లోపలికి. ఇక్కడ షెట్ రోడ్ని బ్లాక్ చేసేసారు. లాస్ట్ టైం కూడా బ్లాకే ఉండే అనుకుంటా, అంత గుర్తులేదు. లాస్ట్ టైం ఇటు నుంచి రాలేదు అనుకుంటా నాకు తెలిసి. అటు నుంచి వెళ్ళినా లేదు, లాస్ట్ టైం ఇటు నుంచి వచ్చినా, మధ్యలో ఒకసారి నైట్లో వచ్చినప్పుడు అటు నుంచి వెళ్ళిన. లాస్ట్ టైం షేక్పేట్ ఫ్లైఓవర్ బాగా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. లైఫ్లో కొన్ని డిసిషన్స్ అట్లనే తీసుకోవాలన్నమాట. లైఫ్ అనేది కూడా ఈ ట్రాఫిక్ లాంటిదే. మనం మెల్లిగా వెళ్ళాలి. షెట్ ఇక్కడ కూడా చూసాం ఇట్లనే బొచ్చు నీతులు చెప్తాను కదా, వెనకాల మనకి ఇది మిస్ అయిపోయింది, ఏంటి యూటర్న్. ఓకే చూద్దాం. అంటే నేను సైన్ బోర్డ్ చూసుకోలేదు, ఇంకొద్దిగా ముందుకి ఉంది ఈడ యూటర్న్. ఏంటి హారన్ కొడుతున్నాం అంతా, ఏడికి వెళ్ళాలి. ఇది చెప్తున్నా, లైఫ్ గురించి చెప్తున్నా. మనమేం పీక్ పడేసింది ఏం లేదు లైఫ్లో, కానీ అంటే ఏమో చూసినా మా డాడీ ఎవరో చెప్తుంటున్నా, లైఫ్ కూడా ట్రాఫిక్ లాంటిది బెటా. నువ్వు స్పీడ్గా వెళ్ళాలని అనుకో నీ లైఫ్ని ఇబ్బంది పెట్టుకుంటూ, స్లోగా వెళ్ళాలన్నా అనుకో వెనక పడిపోతావు. సో దాన్ని మీడియంలో ఎట్లా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి అన్నాడు. బాగుంది కదా కార్. ఇది వచ్చేసి 300 టీ ఉంది, ఎఫ్ఎన్ ఉంది. బాయ్ ఇటు పక్కన నువ్వు హారన్ కొట్టు బాయ్, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా. ముందే మంచి కార్, పెద్ద కార్. అది వచ్చి సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది కదా మొత్తం. వెళ్ళిపోయాడు వాడు, సైక్యమని వెళ్ళిపోయింది తెలుసా. పట్టుకుంటా, పకడు 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 పకడు, అరే రే ఆగరా. అది వెరీ గుడ్ బాయ్. ఓకే బాయ్. కార్ అయితే సండే రోజు ఇట్లాంటి రిచ్ కిడ్స్ బయటికి వస్తారు అన్నమాట. కిడ్సేనా ఎవరు నడుపుతున్నారు. ఓకే బాయ్, మనం ఇటు వెళ్ళిపోవాలి. ఓకే ఇండికేటర్ వేసినాం, వెళ్ళి వెళ్ళిపోదాం. సరే చూద్దాం. కార్ అయితే వెళ్ళిపోయింది. కార్ బాగా నచ్చింది. అంటే రిచ్ కిడ్స్ సండే రోజు బయటకు వస్తారు వాళ్ళు. యా